ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన ప్రతి పేదవారికి ఇస్తున్నామన్నారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. 10 ఏళ్లలో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. గతంతో పోలిస్తే ఈసారి అత్యధిక స్థాయిలో వడ్లను పండించామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. గత 10 ఏళ్ళు పాలకులు వాళ్ళే ఉన్నారు కదా. ఇంకా 10 ఏళ్లలో జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేటలో పెద్ద స్కీమ్ లాంచ్ చేసిండు, దళిత బంధు అని. ఎంతమందికి దళిత బంధు ఇచ్చినాడు ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ హౌస్ అని చెప్పేసి కాన్స్టెన్సీకి ఒక్కడని ఇచ్చినారా వీళ్ళ ముఖానికి? ఒక్కడన్నా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలే వీళ్ళు. ఈ నల్గొండ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇవ్వలేదు. మన దగ్గర ఇప్పుడు ఇలా డబుల్ బెడ్రూమ్ హౌస్ కాదు, మనం ఇందిరమ్మ ఇల్లు ఇలా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అంతా ప్రక్రియ అంతా వేగవంతంగా జరుగుతున్నది. అంతా ఎవరు పేదోడు గుర్తిస్తున్నాం, ఎవరికి ఇల్లు అవసరం ఉందో అని గుర్తిస్తున్నాం ఇవాళ. కానీ ఇలా ఆషామాషి ప్రభుత్వం కాదు మనది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ లెక్క బ్రోకర్ మాటలు అబద్ధాలు మాట్లాడే ప్రభుత్వం కాదు. అదే జగదీశ్వర్ రెడ్డి చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోతా ఉన్నది. 10 ఏళ్లలో మంత్రిగా ఉండి ఒక పెండింగ్ ప్రాజెక్ట్ సాధించినావా? డిండి ఎత్తిపోతలో సాధించినావా? బ్రాహ్మణ విలయంలో పూర్తి చేసినావా? ఎల్ఎల్సి పూర్తి చేసినావా? హెచ్ఎల్సి పూర్తి చేసినావా? టనల్ పూర్తి చేసినావా? మేము వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత మా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినాక ఎస్ఎల్బిసి టనల్ని వేగవంతం చేస్తూ ఉన్నారు.